హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర హెచ్పి ప్రింటర్ ఉంది. అదే హెచ్పి ప్రింటర్ చూడండి, ఇది కింద పడిపోవడం వల్ల ఇది రిపోయింది. అదే దీన్ని ఇప్పుడు మనం రిపేర్ చేస్తున్నాం చూడండి. సో పైన డొక్కు ఒకటే ఊడింది. సో ఏదైతే క్యాటెస్ పెట్టడానికి తీయడానికి ఉంటుందో అదైతే రిపోయింది. అలాగే లాక్ ఉంటుంది కదా, సైడ్లో లాక్ ఉంటుంది, మీకు లాక్ చూపెడతా చూడండి. ఇక్కడ లాక్ ఉంటుంది అనమాట. ఆ లాక్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. సో లాక్ ఉంటేనే మనకి ఏంటంటే క్యాచ్ లోపల పెట్టడం కానీ తీయడం కానీ ఉంటుంది. సో ఆ లాక్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మన ముందు క్లీన్ చేద్దాం. సో చూడండి, మన దగ్గర బ్లోయర్ ఉంది. ఈ బ్లోయర్తో మనము ప్రింటర్ మొత్తం క్లీన్ చేశాను. సో క్లీన్ చేసిన తర్వాత మీకు చూపెడతా చూడండి. సో ఇది క్లీన్ చేసిన తర్వాత అనమాట. సో ఇప్పుడు చూడండి, ప్రింటర్ అయితే మనం నీట్గా చేసుకున్నాం మొత్తం క్లీన్ చేసి బ్లోయర్తో. అయితే మెయిన్గా మనకు కావాల్సిందంటే లాకర్. ఈ లాక్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. ఇదేంటంటే డొక్కు ఇప్పుడు ఊడిపోయింది కదా, దాని ద్వారా ఏంటంటే క్యాటరేజ్ లోపల పెట్టడం తీయడం కానీ ఉంటుంది, లాక్ ఉంటుంది. సో అది లేకుండా మనం ఏం చేయలేము. సో నేనేం చేస్తాను అంటే దాన్ని బయటికి తీస్తాను. సో దీన్ని తీసాను చూడండి. సో నేను కటింగ్ ప్లేయర్తో ప్లస్ స్క్రూ డ్రైవర్తో దాన్ని మెల్లమెల్లగా ఇచ్చేసి బయటికి తీసాను. సో ఇది పైకి ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. సో దీన్ని ఇలా ఫిట్ చేసేయాలి. సో ఆ లాక్ని మనము దానికి ఫిట్ చేసి దాన్ని క్లోజ్ చేయాలన్నమాట. సో ఒకసారి మీకు క్లోజ్ చేసి పెడతాను చూడండి. సో దీనికి ఏంటంటే ఏదైతే డోర్ ఉంటుందో దానికి లాక్ చేయాలి. సో అలా పెట్టాలన్నమాట. ఒకసారి పెట్టి మీకు చూపెడతా చూడండి. సో మనమైతే ఫిట్ చేసామన్నమాట, లాక్ అయితే వేసేసాము. సో అయితే ఒక సైడ్ మొత్తం ఊడిపోతుంది. సో మనకి ఏంటంటే ప్రింట్ రావడం ముఖ్యము. ఇప్పుడు డోర్ని మనము రిపేర్ చేయలేం. సో చూడండి, చిన్నదిగా దాన్ని కట్టేశాను నేను. సో కట్టడం వల్ల ఏంటంటే అది లోపల వెళ్ళిపోతుంది. సో మనకి ఏంటంటే ఓన్లీ క్యాటరేజ్ తీసేటప్పుడు పెట్టడం మాత్రమే ఇబ్బంది అవుతుంది. అది కూడా మనం మెల్లగా తీసి మెల్లగా చేస్తే ఈ ప్రాబ్లం అనేది ఉండదు. సో నేను ఆ విధంగా దీన్ని సెట్ చేసుకుంటున్నా. ఎందుకంటే ప్రజెంట్ మనకి ఏంటంటే వర్క్ చేయడం ఇంపార్టెంట్. సో ప్రజెంట్ అయితే మన వర్క్ అయ్యేలా దీన్ని సెటప్ చేస్తున్నా. సో నేను దీంట్లో క్యాటరేజ్ పెట్టలేదు కాబట్టి ఇప్పుడు మీకు దీంట్లో క్యాటరేజ్ పెట్టి మీకు చూపెడతాను. సో మన క్యాటరేజ్ ఇది. సో ఇది 88 క్యాటరేజ్ ఇది మోడల్. సో ఈ క్యాటరేజ్ని ఇందులో సెట్ చేయాలి మనము. సో దీంట్లో క్యాటరేజ్ పెట్టిన తర్వాత మనము ప్రింట్ ఇద్దాము. సో చూడండి, మనము క్యాటరేజ్ అయితే పెట్టేసాము. క్యాటరేజ్ పెట్టి డోర్ని క్లోజ్ చేయడం వెళ్ళిందంటే క్యాటరేజ్ అనేది లాక్ అయిపోతుంది. సో మెయిన్ అది ప్రాబ్లం ఉండే. సో చూడండి, మనము లాక్ చేసేస్తున్నాము. సో ఈ ఊడిపోవడం వల్ల మనకి పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. ఎందుకంటే మన క్యాటరేజ్ తీసేటప్పుడు పెట్టేటప్పుడు జాగ్రత్త వహిస్తే ఇది మనం ఏం చేయనవసరం లేదు, ఇలా ఫిట్ అయిపోద్ది. సో చూడండి ఎంత మంచిగా సెట్ అయిపోయిందో. సో మనకు ఎలాంటి ప్రాబ్లం కనిపించట్లేదు ప్రజెంట్ అయితే. సో ఇప్పుడు మనము ఒక ప్రింట్ ఇద్దాము. సో ప్రింటర్ని మనం ఇలా ఎన్ని రోజులు యూజ్ చేస్తే అన్ని చేసుకోవచ్చు. సో ఆ డోర్ ఏంటంటే మనము క్యాటరేజ్ పెట్టేటప్పుడు తీసడం మాత్రం ప్రాబ్లం అవుతుంది. సో మనం ఒక ప్రింట్ ఇస్తున్నాం చూడండి ఇప్పుడు. సో అంతా ఓకే ఉంది. సో అంతా కనెక్ట్ చేసి ఉంది. మనం సిస్టమ్ నుంచి ఒక టెస్ట్ పేజ్ ప్రింట్ ఇస్తున్నాం చూడండి. సో ప్రింట్ ఇచ్చాను. సో చూడండి, ప్రింట్ వచ్చేస్తుంది. చూడండి, ఎలాంటి ప్రాబ్లం మనకు రాలేదు. సో చూడండి, ప్రింట్ కూడా క్లియర్గా నీట్గా ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మీ ప్రాబ్లం కూడా ఇలా ఎప్పుడైనా ప్రింటర్ కింద పడిపోవడము ఇలా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు. సో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలంతే. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.